ముఖ్యంగా ఈ విద్యుత్ శాఖకు సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ చేస్తూ మీరు అడిగిన అన్ని కార్యక్రమాలని ఈరోజు మీ అందరికీ అందించడం కోసం పర్యవేక్షణ చేస్తున్నటువంటి మా ట్రాన్స్కో సిఎండి కృష్ణభాస్కర్ గారికి, అట్లాగే మా ఎస్పీడీసీఎల్ సిఎండి ముషరఫ్ గారికి, ఇంకా ఇతర ఉన్నతాధికారులకి, కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. చాలా రోజుల నుంచి వంశీకృష్ణ గారు, అట్లాగే డాక్టర్ మల్లు రవి గారు అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా గ్రామాలకి గృహ అవసరాలకు సంబంధించి లో వోల్టేజ్ సమస్య అక్కడక్కడ వస్తా ఉంది. ఈ సమస్యను అధిగమించడానికి కావాల్సిన సబ్ స్టేషన్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో శాంక్షన్ చేసి వాటి కార్యక్రమం తీసుకుంటే దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారు అడిగిన మేరకు ఈరోజు గట్టు తుమ్మెన్ దగ్గర, బాకారాం దగ్గర, కంసాయిపల్లి దగ్గర, సింగారం దగ్గర, ఊర్పూర్ దగ్గర ఈ సబ్ స్టేషన్లన్నింటినీ కూడా కోకపల్లి వీటన్నిటి దగ్గర దాదాపు 12 కోట్ల రూపాయలతో సబ్ స్టేషన్లు ఈరోజు ప్రత్యేకంగా శాంక్షన్ చేసుకుని ముందుకు పెడతా ఉన్నాం. ఇవి కాకుండా 132 kV అది పోల్కంపల్లి దగ్గర 25 కోట్ల రూపాయలతో ఇంకో పెద్ద సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాడు. అంటే అక్కడ నుంచి ఇటువంటి 11 kV 33 11 kV సబ్ స్టేషన్స్ కి విద్యుత్ సరఫరా చేయడం కోసం పనికొచ్చే ఒక పెద్ద సబ్ స్టేషన్ అక్కడ కూడా తీసుకుంటున్నాం. ఇవన్నీ దాదాపు కొన్ని కోట్ల రూపాయలతో ఒకటే రోజు మదర బొమ్మనపల్లి ఇనాగ్రేషన్ కూడా ఈరోజు చేసుకున్నాం. వీటితో పాటు ఇవాళ ట్రాన్స్ఫార్మర్స్ కూడా వారు అడిగిన మేరకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇవాళ శాంక్షన్ చేయటమే కాదు, మీ దగ్గరే ఇదే సభా ప్రాంగణంలో వాటన్నింటినీ డిస్ప్లే చేసి ఇక్కడి నుంచి ఇక్కడే డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా బహుశా మొట్టమొదటిసారి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇప్పుడే పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు చెప్తూ కేసీఆర్ గారు ఆనాడు మాజీ ముఖ్యమంత్రి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి సభలో కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదని చెప్పాడు. బట్ కాంగ్రెస్ పార్టీ ఆరో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా, శాసనసభ పక్ష నాయకుడిగా ఆయనకు నేను ఒక ఛాలెంజ్ వేశాను. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఉత్పత్తి చేసేటువంటి ప్రాజెక్టులు నువ్వేం పెట్టలేదు, కానీ కరెంటు నేను బాగా ఇస్తున్నా అని చెప్తున్నావు. నువ్వు పెట్టకుండా కరెంటు బాగా ఎట్లా ఇస్తా ఉన్నావు అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినటువంటి ప్రాజెక్టులు ఉత్పత్తి చేస్తా ఉంటే దాన్ని నువ్వు పంపిణీ చేస్తా ఉన్నావు. నువ్వు అనొచ్చు నేను భద్రాద్రి, యాదాద్రి మొదలుపెట్టాను, ఆ లాస్ట్ కట్టాను, కానీ ఆయన 10 ఏళ్లు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ పెట్టారు కానీ అందులో ప్రొడక్షన్ రాలే. మరి ప్రొడక్షన్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందు చూపుతో పెట్టినటువంటి ప్రాజెక్టులు
ఉత్పత్తి చేసే కరెంటు ఇక్కడ ఉన్నది కాబట్టి, అలాగే విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇంకో 4% మిగతా రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కరెంటు కూడా విభజన జరుగుతున్న సందర్భం ఆంధ్ర కంటే ఎక్కువగా తెలంగాణలో ఇవ్వాలని చెప్పి సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ విభజన చట్టంలో పొందుపరిచారు కాబట్టి వాళ్ళ కరెంటు తెలంగాణలో ఎవరికి ఇబ్బంది లేకుండా ఉందాం. అంతే తప్ప నీ వల్లనో లేకపోతే నీ మంత్రివర్గ సహచరుల వల్ల రావట్లేదు, ఇది వాస్తవం, నేను ఛాలెంజ్ చేస్తున్నా అని చెప్పారు. ఆ తర్వాత సమాధానం లేదు. మళ్ళీ ఎప్పటికైనా భవిష్యత్తులో ఇంకొక 50 సంవత్సరాలకు కూడా ప్రణాళిక తయారు చేసి కరెంటు సంబంధించిన ఉత్పత్తిని అందించగలిగేది కేవలం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే అని చాలా స్పష్టంగా నేను చెప్తాను. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రిమండలి మొత్తం అందరూ కూర్చొని ఆలోచన చేసి భవిష్యత్ తరాలకు కూడా సర్ప్లస్ గా ఉండేటువంటి రాష్ట్రంగా మనం ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి. అవసరమైతే బయటి రాష్ట్రాలకు కూడా అమ్ముకునే స్థాయిలో ఈ రాష్ట్ర ఉత్పత్తి జరగాలనేటువంటి ఆలోచనతో ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతున్నాం. అందుకే ఈరోజు 2023లో ఈ రాష్ట్ర పీక్ డిమాండ్ 15,000 మెగావాట్లు ఉంటే ఇవాళ 17,162 మెగావాట్లు దాటితే కూడా డిమాండ్ ఒక్క నిమిషం కూడా కరెంట్ కట్ లేకుండా, అంటే దాదాపు 2,000 మెగావాట్ల పైబడి పీక్ డిమాండ్ వస్తే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కరెంటు కట్ కూడా లేకుండా సంపూర్ణంగా కరెంటుని ఈ రాష్ట్రంలో ఇవ్వగలుగుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన, ఆ పాలన సంబంధించినటువంటి అనుభవం. ఇటువంటి పరిస్థితి భవిష్యత్తులో కూడా ఇంకా పెరగడానికి అవకాశం ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకు అవకాశం ఉందంటే ఈ రాష్ట్రంలో ఉత్పత్తి రంగాన్ని పెద్ద ఎత్తున పెంచడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేస్తాం. హైదరాబాద్ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ని, RRR ని, హైదరాబాద్ నగరంలో మూసీ నదికి సంబంధించిన రిజర్వేషన్, అలాగే ప్రతి జిల్లాల్లో ఒక ఉత్పత్తి రంగాన్ని పెంచుతూ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితిని బాగుపరచడానికి కావాల్సిన ఉత్పత్తి రంగాన్ని బాగా పెంచాలనేటువంటి ఆలోచనతో ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో అవసరమైనటువంటి విద్యుత్ రంగానికి సంబంధించి 2029-30 నాటికి 2050 నాటికి అంచనాలు వేసుకొని దానికి కావాల్సిన ఉత్పత్తి రంగాన్ని పెద్ద ఎత్తున ముందుకి తీసుకొని పోతా ఉన్నాం. 2029-30 నాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి థర్మల్ పవరే కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీతో, గాలితో, సూర్యుడితో, నీటితో ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్తును కూడా మనం తయారు చేసుకోవాలని చెప్పి విండ్ పవర్ ని, సోలార్ పవర్ ని, అట్లాగే ఫ్లోటింగ్ సోలార్ ని, పంప్ స్టోరేజ్ ని, రకరకాల సంబంధించిన విద్యుత్ ఉత్పత్తిని దాదాపు 20,000 మెగావాట్లు 2029-30 నాటికల్లా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఒక ప్రణాళికాబద్ధంగా మనం ముందుకు పోతా ఉన్నాం. అంటే పొల్యూషన్ లేనటువంటి విద్యుత్తును కూడా మనం ఈ రాష్ట్రానికి అందించడమే కాదు, ఆ అందించడం ద్వారా ఇక్కడ ఉత్పత్తి జరిగేటువంటి వస్తువులకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండేటట్టుగా కూడా చేస్తా ఉన్నాం. ఇది విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి అంశం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు చెప్పారు, ఒక గ్రామం పోతే 95% ప్రజలు 200 యూనిట్ లోపల కరెంటు ఉచితాన్ని ఈ రోజు అందుకుంటున్నారు. ఎవరు బిల్లు కట్టుకున్న వాళ్ళు ఉచిత 0 బిల్లు ఇస్తున్నారు. ఎస్, ఇది రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకుంటున్నటువంటి కుటుంబాలందరికీ, దాదాపు 50 లక్షల కుటుంబాలకి, ఈ రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలకి ఈ రాష్ట్రంలో 200 యూనిట్ల ఉచిత కరెంట్ ని అందించగలుగుతా ఉన్నాం. మరి
ధనిక రాష్ట్రం, బాగా ఆదాయం ఉన్న రాష్ట్రం. ఆ రోజు మీలాగా అప్పులు వేసి మా గొప్ప చెప్పకుండా ఒక ధనిక రాష్ట్రాన్ని మీకు గొప్ప చెప్తే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ల కోసం 200 యూనిట్లు వాడుకోవటానికి ఉచితంగా ఆనాడు కరెంటు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు ఎందుకు ఆలోచన చేయలేదని నేను అడుగుతా ఉన్నాను. వారు ఇవాళ మాకు ఆర్థిక భారం ఉన్నప్పటికి కూడా ప్రజలకి మనం న్యాయం చేయాలి, పేదవాళ్ళకి ఖర్చు భారం తగ్గించాలనేటువంటి ఆలోచనతో 200 యూనిట్ వరకు ఉచిత కరెంటు ఇస్తా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 29 లక్షల పంప్ సెట్లన్నిటికి కూడా 29 లక్షల పంప్ సెట్లకి అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించిన పంప్ సెట్లన్నిటికి కూడా ఈ రోజు ఉచితంగా ఇచ్చేటువంటి కరెంటు సంబంధించినటువంటి డబ్బుని రైతుల పక్షాన ఈ ప్రభుత్వం ప్రతి నెల డిస్కమ్ కి డబ్బులు కడుతూ సంవత్సరానికి 12,500 కోట్ల రూపాయల రైతుల పక్షాన కరెంటు శాఖకి డబ్బులు కడతా ఉన్నాం.